PostgreSQL database. ఓకే, సో PostgreSQL database ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి? సో దానికి మనం టూ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ దానికి మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఆ డేటాబేస్కి మనం విజువలైజ్గా ఓకే చూడాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దానికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది PostgreSQL డేటాబేస్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో PostgreSQL డౌన్లోడ్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఉంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉంది postgresql.org. ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు, లేకపోతే డైరెక్ట్ హోమ్ పేజ్కి ఓపెన్ చేసిన తర్వాత కూడా డౌన్లోడ్ ఆప్షన్కి మనం వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన విండోస్ ఉంది, సో అందుకోసం మనం విండోస్కి క్లిక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్లో ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ ద ఇన్స్టాలర్. ఓకే, సో ఈ ఆప్షన్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ మనకు ఒక పేజ్ ఓపెన్ అయింది, అండ్ ఇక్కడ వర్జన్స్ ఉన్నాయి, మనం ఏదైనా వర్జన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, అట్లా ఏం లేదు, 16, 15, 14 ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు. లేటెస్ట్ వర్జన్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు 64 అండ్ 32. సో 64, 32 అంటే ఏంటి? సో ఇది మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఒకవేళ మనం చెక్ చేసుకోవాలంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇది ఎట్లా చెక్ చేయాలి? మనం సింపుల్గా మనం దిస్ పీసీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రాపర్టీస్ వస్తాయి. ఈ ప్రాపర్టీస్ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు సిస్టమ్ టైప్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో సేమ్ థింగ్ మనం 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సింబల్ ఉంది, డౌన్లోడ్ సింబల్ ఉంది. సో ఈ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే డేటాబేస్ డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే 360 MB ఉంది. ఓకే, సో మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ ఇంటర్నెట్ మీద డిపెండ్ ఉంటుంది. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ మంచిగా ఉంటే, ఇంటర్నెట్ స్పీడ్ మంచిగా ఉంటే తొందరగా అయిపోతుంది, లేకపోతే కొంచెం వెయిట్ అవుతుంది. ఓకే, ఓకే, సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఏముంటుంది మనకు? నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది పీజీ అడ్మిన్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సెకండ్ పీజీ అడ్మిన్ మనం డౌన్లోడ్ చేయాలి, తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ ఇది పీజీ అడ్మిన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది డేటాబేస్ ఉంది. సో ఈ డేటాబేస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ ఉంటే ఆ డేటాబేస్ ఎట్లా మనం యాక్సెస్ చేయాలి, దానికి విజువలైజేషన్ కోసం. ఓకే, దానికోసం మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ సాఫ్ట్వేర్తో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా మనం డేటా స్టోర్ ఉంది, ఎక్కడ స్టోర్ ఉంది? ఈ డేటాబేస్లో. ఓకే, PostgreSQL డేటాబేస్లో ఏదైనా డేటా స్టోర్ ఉంటే సో మనం చెక్ చేయాలంటే ఇది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్తో మనం అన్ని డేటాబేస్ చెక్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏముంటుంది? ఆల్టర్నేట్ ఆప్షన్స్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్ CMDలో మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఒక 90% కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఆటోమేటిక్ డాట్ ఇన్స్టాల్ ఇది ఈ ఆప్షన్స్ ఇక్కడ సింబల్ రాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఓకే, డన్. ఇంకా పాజ్. ఓకే,
ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. పాజ్ సింబల్ వస్తే ఇంకా లోడ్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి, లోడ్ అవుతుంది మళ్ళీ ఫైల్. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాం. ఇంకా లోడ్ అవుతుంది ఫైల్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ సింబల్ వస్తుంది. ఇది ఇంకా సింబల్ రాలేము. ఓకే, సో సింబల్ వచ్చేసింది. లెట్స్ డబల్ క్లిక్. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఎస్ నో ఆప్షన్ వస్తుంది. ఎస్ క్లిక్ చేసుకోవాలి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ కర్సర్కి ఇప్పుడు వచ్చింది, ఫైల్ లోడ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు PostgreSQL సింబల్ వచ్చేసింది. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్లో విండోస్కి విజువల్స్ ఇన్స్టాల్ అవుతుంది. సో దీనికి దానికి అది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది. ఓకే, సో సెటప్ ఇప్పుడు వచ్చేసింది మనం మెసేజ్ సెటప్ ఫర్ PostgreSQL డేటాబేస్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోల్డర్ ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా అన్ని చెక్ చేసుకోవాలా, మనం అన్ని చెక్ ఉందా లేదా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో సింపుల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మనం పీజీ అడ్మిన్ ఉంటుంది కదా, పీజీ అడ్మిన్లో ఈ డేటాబేస్ మనం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మనం ఏదైనా పాస్వర్డ్ మెన్షన్ చేసినా సేమ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాలి. సో సింపుల్ పాస్వర్డ్ ఇస్తున్నాను 1 2 3 4. రీటైప్లో కూడా సేమ్ 1 2 3 4 సింపుల్ పాస్వర్డ్ ఇచ్చేసాను. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. పోర్ట్ నెంబర్ అట్లనే ఉండాలి, దానికి ఏం చేంజ్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది.
ఓకే, సో ఆల్మోస్ట్ 90% ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. లెట్స్ వెయిట్. ఓకే, సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఇది ఫినిష్ చేసుకోవాలా. ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇన్స్టాలేషన్స్ మనకు స్టార్ట్ చేయాలి. సో ఇది స్టాక్ బిల్డర్. స్టాక్ బిల్డర్ అంటే మనం ఈ డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాం. సో మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఈ పర్టికులర్ డేటాబేస్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, PostgreSQL. ఓకే, అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఈ డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఆప్షన్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా వర్జన్ ఒకటి సెలెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, అండ్ రీకాన్ఫిగర్ ఏదైనా వర్జన్ 1, వర్జన్ 2. ఓకే, వర్జన్ 2 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. డిఫరెన్స్ ఏం లేదు కదా ఇక్కడ. ఓకే, ఒకవేళ ఏదైనా డిఫరెంట్ పర్టికులర్ మనకు కావాలంటే అది కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసి. ఓకే, సో ఇవన్నీ నాకు అవసరం లేదు. జస్ట్ ఒకటే వెబ్ డెవలప్మెంట్ కోసం జస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నా. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ డౌన్లోడ్ డైరెక్ట్లీ ఈ ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నో ఇష్యూస్. All the installation file have now been successfully downloaded. Please click the next button to start the installation. Okay, so next click చేస్తున్నా. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఓకే, సో ఇది డేటాబేస్ మనం వెబ్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ కోసం ఈ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, దానికోసం మనకు ఒక సర్వర్ కావాలి ఈ డేటాబేస్ రన్ చేయడానికి. సో దానికోసం ఇది మనం సెట్టింగ్ చేస్తున్నాం ఇవన్నీ. సో ఆల్మోస్ట్ కంప్లీట్. మనం యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, అలౌ యాక్సెస్ క్లిక్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది ఫైల్స్. ఓకే, కంప్లీట్. ఫినిష్. ఎస్, ఫినిష్. ఓకే, సక్సెస్ఫుల్గా మనకు PostgreSQL డేటాబేస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి మనకు పీజీ అడ్మిన్. ఎందుకంటే ఈ డేటాబేస్ మనం ఎట్లా యాక్సెస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డౌన్లోడ్ ఆప్షన్కి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సేమ్ థింగ్ మనకు ఇక్కడ కూడా సేమ్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో మనం ఈ విండోస్కి ఇన్స్టాల్ చేస్తున్నాం. సో విండోస్కి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఉన్నాయి, పీజీ ఏజెంట్, పీజీ అడ్మిన్. సో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం పీజీ అడ్మిన్. ఓకే, సో విండోస్కి క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా సేమ్ థింగ్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసే టైం లేదు. వర్షన్ 1 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, 4.8.1. ఓకే, నో ఇష్యూస్. ఓకే, ఇక్కడ మనకు .exe ఫైల్ ఉంది. సో ఈ ఫైల్కి నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, సో డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది.
ఓకే, సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 90% అయిపోయింది. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ పీజీ అడ్మిన్కి నేను సెలెక్ట్ చేస్తున్నా. సో ఇది కూడా లోడ్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ ఫర్ మీ, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎస్ నా ఆప్షన్ వస్తుంది, ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సెటప్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్, ఎస్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇది జస్ట్ ఒక ఈ ఫోల్డర్లో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ రీడ్ మీ. మనం ఫోల్డర్ చేంజ్ చేయాలంటే ఎక్కడ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ PostgreSQL డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, మనం వెబ్ డెవలప్మెంట్ కోసం సెట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఆ రెండు కంప్లీట్ చేసిన తర్వాతనే థర్డ్ వన్ మనం పీజీ అడ్మిన్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్లో చెక్ చేయొచ్చు, పీజీ అడ్మిన్. సో ఇది మనం ఇన్స్టాల్ చేసాం 8.1 ఇప్పుడే. ఓకే, సో ఇది ప్రీవియస్ వర్షన్స్ ఉన్నాయి. సో ఇది కొత్త వర్షన్. సో చెక్ చేద్దాం ఇది స్టార్ట్ అవుతుందా లేదా. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది లోడ్ అవుతుంది. ఎస్ నో ఆప్షన్ ఉంటుంది. సో ఎస్ క్లిక్ చేసుకోవాలి మనం. ఓకే, సెటప్. ఓకే, మళ్ళీ సెటప్ ఆప్షన్ వస్తుంది ఎందుకు. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంది. ఓకే, సో ఇది నేను యూజ్ చేస్తున్నా. ఓకే, సో ఇది యాక్చువల్గా ఫైల్ ఉంది. సో మనం కొంచెం చెక్ చేసుకోవాలి. ఓకే, .exe అంటే ఇది ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంటుంది. ఓకే, సో నేను పీజీ అడ్మిన్ 4 ఇది యాప్ ఉంది. సో ఇది అప్లికేషన్ నేను క్లిక్ చేస్తున్నా. లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం తక్కువ ఉంటే 8 GB అబవ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, సేమ్ థింగ్ i5 i7లో కూడా కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. సో నేను యూజ్ చేస్తున్న ఈ సిస్టమ్ కొంచెం కాన్ఫిగరేషన్లో ఉంది. ఓకే, సో లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకు సర్వర్స్ వస్తున్నాయి. మనం ఒకవేళ సర్వర్కి క్లిక్ చేస్తే లోడ్ అయిపోయింది. ఇంకా
ఓకే, సో లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కనెక్ట్ టు సర్వర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం అక్కడ పాస్వర్డ్ ఏమి ఇచ్చినాం, సేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో 1 2 3 4 ఇదే పాస్వర్డ్ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ నేను ఎప్పుడైనా ఓపెన్ చేస్తే అదే అడుగుతూనే ఉంటుంది. ఓకే, సో అందుకోసం సేవ్ చేస్తున్నా పాస్వర్డ్. ఓకే క్లిక్ చేస్తున్నా అండ్ ఇది మనకు యాక్సెస్ అయిపోయింది. ఓకే, సో దాంట్లో మనం డేటాబేస్కి క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ బై డిఫాల్ట్గా ఒక డేటాబేస్ ఉంటుంది, అదే ఉంది. ఇప్పటిదాకా మనం ఇది కూడా డేటాబేస్ క్రియేట్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఈ డేటాబేస్తో మనం జాంగో ప్రాజెక్ట్కి కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనం ఏదైనా పైథాన్ కమాండ్ రన్ చేస్తే ఇక్కడ మనకు డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి అండ్ టేబుల్స్లో డేటా స్టోర్ చేయాలి. సో ఇవన్నీ మనం పైథాన్ కమాండ్స్తో చేయాలి, కానీ మనం చెక్ చేసుకోవాలా డేటాబేస్లో స్టోర్ అయిందా లేదా అని. సో ఇది ఎట్లా చెక్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్తో, ఈ అప్లికేషన్తో, pgAdmin4. ఓకే, సో ఈ pgAdmin4 ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం స్టోర్ చేసిన డేటాబేస్, ఏ డేటాబేస్, PostgreSQL డేటాబేస్. ఓకే, సో ఏదైనా దానికి గురించి మనం యాక్సెస్ చేయాలంటే, డేటాబేస్ మనం చెక్ చేయాలంటే మనం pgAdmin అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.